ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుతాయి. అది నిజం. ఎందుకంటే ప్రభు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ప్రభు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మన పట్ల దేవుడు చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరాలి అంటే ఆ వాగ్దానం కోసం మనం కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి జీవించాలి. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరినట్లు మన బైబిల్లో చూసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ప్రేమించి కొన్ని వాగ్దానాలు మనకిచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. ఆ వాగ్దానాలు మన బ్రతుకులో నెరవేరాలంటే మనం ప్రార్థన చేసుకుని కనిపెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం అంటే ఇజ్రాయేల్ ప్రజలు మరి ఫరో చేతిలో నుండి విడిపింపబడి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వెళ్ళే ముందు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమంటే, ఇజ్రాయేల్ ప్రజలారా, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నేను తీసుకుని వెళ్తాను. ఎందుకంటే 400 సంవత్సరాలు పైగా మీరు ఇక్కడ ఫరో చేతి కింద ఈజిప్ట్లో బానిసలుగా మీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు బానిసలుగా ఉంటున్న మీకు నేను విడుదలనిస్తాను. మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తాను? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నడిపిస్తాను అన్నప్పుడు ఎవరైతే ఆ కానాను దేశానికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి, ఆ దేశంలో మేము నివసించాలనుకున్న వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎడారిలో నశించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు. ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఏంటి, మనకి ఫుడ్ కావాలి, అది దొరికితే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఏం కావాలి? ఎంజాయ్మెంట్ కావాలి, అది దొరికితే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఏం కావాలి? మనకి కావాల్సిన ఇప్పుడు నాకు రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి. దేవుడు కానాను దేశాన్ని అంటే పాలు తేనెల ప్రవహించి కానాను దేశాన్ని నడిపిస్తానన్నాడు. కాబట్టి ఆ కానాను దేశంలోకి వెళ్ళటానికి నేను నిరీక్షణ కలిగి ఉండాలన్న వాళ్ళందరూ కూడా ఆ కానాను దేశంలో అడుగుపెట్టారు. కాబట్టి దేవుని కార్యాలు మన పట్ల జరగాలని, వాగ్దానాలు మన పట్ల జరగాలని నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని మన పట్ల జరిగిస్తారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.